హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన టాపిక్ వచ్చేసి బిస్లరీ గురించి. బిస్లరీ ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ఐడెంటిటీని ఎలా బిల్డ్ చేసింది అండ్ వాళ్ళు ఎన్ని క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్స్లోకి వచ్చారు, వాళ్ళ కీ స్ట్రాటజీస్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. బిస్లరీ ఈజ్ ద ఫస్ట్ బ్రాండ్ మన ఇండియన్ మార్కెట్లో వాటర్ బాటిల్ని ఇంట్రడ్యూస్ చేసింది అండ్ ఇది ఒక ఇటాలియన్ బ్రాండ్ అన్నమాట. 1965లో మన ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయింది అండ్ లేటర్ ఇన్ ద ఇయర్ 1969లో దీన్ని పార్లీ కంపెనీ ఓన్ చేసింది అన్నమాట. ఇప్పుడు వీళ్ళ కీ స్ట్రాటజీస్ ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి స్ట్రాంగ్ బ్రాండ్ ట్రస్ట్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్. కంపెనీ హెవీగా ఇన్వెస్ట్ చేసింది అన్నమాట. ఇందులో అంటే క్వాలిటీ కంట్రోల్లో అండ్ స్టాండర్డైజ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో. దీనితో కస్టమర్స్కి ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అయింది అండ్ ఇది సేఫ్ డ్రింకింగ్ వాటర్ అని తెలిసింది. సెకండ్ పాయింట్ ఏంటంటే నేషన్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. బిస్లరీస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఇట్స్ మ్యాసివ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అన్నమాట. లైక్ ఎలాంటి పబ్లిక్ ప్లేసెస్లోనైనా మనకి వాటర్ బాటిల్ అవైలబుల్ ఉంటుంది. లైక్ రెస్టారెంట్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా పబ్లిక్ ప్లేసెస్లో వీళ్ళ వాటర్ బాటిల్ అవైలబుల్ ఉండేలా వీళ్ళు ఒక స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది మెయింటైన్ చేశారు. థర్డ్ పాయింట్ వచ్చేసి అఫోర్డబుల్ ప్రైజింగ్ అండ్ మల్టిపుల్ స్టాక్ కీపింగ్ యూనిట్. బిస్లరీ వెరైటీ ఆఫ్ బాటిల్ సైజెస్ని ఆఫర్ చేస్తుంది. లైక్ 250 ml స్మాల్ బాటిల్ నుండి 20 లీటర్ లార్జ్ జార్స్ వరకు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ లైక్ ట్రావెలర్స్ అండ్ హౌస్ హోల్డ్స్, లైక్ ఆఫీస్ మీటింగ్ ఉన్నప్పుడు ఇదే వాటర్ బాటిల్ యూజ్ చేయడము, ఇలా వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసింది అన్నమాట. దీంతో వీళ్ళ కంపెనీ మంచి ప్రాఫిట్స్లోకి కూడా వచ్చింది. ఇది ఒక మెయిన్ పాయింట్. అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో వీళ్ళు లాంచ్ చేశారు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎక్స్పాన్షన్ ఇంటూ న్యూ సెగ్మెంట్స్. అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ వాటర్ బాటిల్స్, బిస్లరీని వేరే కేటగిరీస్లోకి కూడా ఎక్స్పాండ్ చేశారు. అవి ఏంటంటే బిస్లరీ వేదిక, ఏ ప్రీమియం హిమాలయన్ మినరల్ వాటర్. అండ్ ఇంకొకటి వచ్చేసి బిస్లరీ లెమనేట్, ఇది ఒక ఫ్లేవర్డ్ వాటరు. అండ్ ఇంకొకటి వచ్చేసి బిస్లరీ ఫోన్జో, ఇది ఒక ఫ్రీజీ మ్యాంగో డ్రింక్ అన్నమాట. దీంతో కొత్త కస్టమర్ సెగ్మెంట్స్ని వీళ్ళు అట్రాక్ట్ చేశారు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఎఫిషియంట్ సప్లై చైన్. బిస్లరీకి మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అండ్ ఫ్రాంచైజ్ ఉన్నాయి అక్రాస్ ఇండియా. దీనితో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది అండ్ డిఫరెంట్ మార్కెట్స్కి ఫాస్ట్గా సప్లై అవుతుంది అన్నమాట. పాయింట్ నెంబర్ 6 సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్. రెస్పాన్సిబుల్ ఇమేజ్ని మెయింటైన్ చేయడానికి బిస్లరీ మంచి సస్టైనబిలిటీ ప్రాజెక్ట్స్ మీద యాక్టివ్గా వర్క్ చేస్తుంది అన్నమాట. లైక్ బాటిల్ రీసైక్లింగ్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ ఇంకా యూజ్ చేసిన ప్లాస్టిక్ బాటిల్స్ని రీసైక్లింగ్ చేయడము, ఇలాంటివి ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మెయిన్ పాయింట్ మర్చిపోయాను, వీళ్ళ అడ్వర్టైజింగ్ అయితే టోటలీ డిఫరెంట్ ఉంటుంది అండ్ దీనికి ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు మనము. వీళ్ళు డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఇట్లా క్యామెల్స్తో వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తారన్నమాట. అడ్వర్టైజింగ్ కూడా అందరికీ నచ్చింది అండ్ లాస్ట్కి వాళ్ళు ఏమని ఇస్తారంటే ఇట్లా దాన్ని ఆ వర్డ్స్ని లేబుల్ చేసి ఇస్తారన్నమాట. హర్ పానీకి బాటిల్ బిస్లరీ నై హోతా అనేసి. అదొక మంచి ఒక యూనిక్ బ్రాండ్ రికగ్నైజేషన్ని కూడా ఇచ్చింది. అండ్ ఇదండి వాళ్ళు యూజ్ చేసిన మంచి స్ట్రాటజీస్. అండ్ ఇది ఒక ఫస్ట్ వాటర్ బాటిల్ మన ఇండియాలో. ఇన్ ద ఇయర్ 2024 వీళ్ళ ప్రాఫిట్స్ వచ్చేసి 2814.04 crores. అండ్ దీంతో ఇలాంటి కీ స్ట్రాటజీస్తో వీళ్ళకి ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ఐడెంటిటీ క్రియేట్ అయింది. అండ్ మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు మీరు బిస్లరీ వాటర్ బాటిల్ ప్రిఫర్ చేస్తే కామెంట్ చేయండి కింద. సో ఇది గైస్ వీళ్ళ స్టోరీ బిస్లరీ వాళ్ళది. అండ్ ఇలాంటి బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇంకెన్నో తెలుసుకుందాము. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.